Praise the Lord. Hallelujah. 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 చేతులు జోడించి మన మధ్యకు వచ్చినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని మనసారా వందించి ఆరాధించి ఆ ప్రభువుని ఘనపరుస్తూ ఆ ప్రభు యొక్క మేలైన దీవెనలు మనపై రావాలని కోరుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆరాధన ఆరాధన నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే. స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే. చతుర్థి పాడదాం. సహోదరి సహోదరులారా, ఈ దివ్య మందస్సములో ప్రతిష్ఠించబడినటువంటి క్రీస్తు ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తంతో మనందరికీ మన పాపము నుంచి, శాపదోషముల నుంచి విడుదలిచ్చాడు. ఆ ప్రభు రాజు వలె, యాజకుడు వలె ఉంటూ మనందరినీ ఆ రాజరికంలో, యాజకత్వంలో పాలు పంచుకోవడానికి ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రభు ఆహ్వానాన్ని స్వీకరించుదాం ప్రియులారా. అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చేటివి, నీ రక్తముతో విడుదలనిచ్చితివి. రాజుల వోలే, యాజకుని వోలే నీకై పిలచితివి. రాజులలోని యాజకుని వోలే నీకై పిలచితివి. అందరి చేతులెత్తి ఆరాధన ఆరాధన
వెలుగును నేను అన్నాడు. వెలుగు బాటలో మనందరినీ నడిపించడం కోసం, ఈ అంధకార ప్రపంచాన్ని ఛేదించి ఆయన సన్నిధిలో ఉండటం కోసం ఆ వెలుగులో మనందరినీ భాగస్థుల్లో చేస్తున్నాడు. ఆయన ప్రేమ, ఆయన శక్తి మన జీవితంలో ప్రభావం చూపించాలని, ఆయన అభిషేకంలో మనందరం భాగస్థులం కావాలని కోరుకుంటూ ఈ ఆరాధనా సమయంలో ఆయన గొప్ప మహిమ మనం చౌచూచులాగున చేయమని ప్రార్థించుకుందాం. వెలుగుగా త్రోవను తోడై ఉండి నడిపించు దైవమా, వెలుగుగా త్రోవను తోడై ఉండి నడిపించు దైవమా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా, పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు. రెండు చేతులు పాడతాం, అందరూ కలిసి పాడతాం. గొప్ప స్వరంతో ప్రభుని స్తుతిస్తూ పాడతాం.
ఆరాధనా సమయంలో, దివ్య పూజా బలి సమయంలో మన ప్రార్థన ప్రభు సన్నిధి చేర్చమని మన ప్రియ మరియ తల్లిని ప్రార్థించుకుందాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడు సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. కూర్చో. గత కొన్ని నెలల క్రితం నేను ఒక ఇంటికి ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని తన మనస్సులో ఉన్నటువంటి మాటను ఇలా చెప్తున్నాడు. ఫాదర్, నాకు ఒక్కడే కొడుకున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. వాడు చేసే బిజినెస్ నాకు ఇష్టం లేదు, చేయవద్దు అన్నా వినటం లేదు. మా ఫ్యామిలీ బిజినెస్లో సహకరించమంటే సహకరించటం లేదు, నేను చెప్పినట్లుగా వినటం లేదు. వాడు కనుక అలానే ఉండిపోతే నా తదనంతరం నా ఆస్తి అంతా కూడా ఏదైనా అనాథ ఆశ్రమానికి రాస్తాను అంటున్నాడు. అంటే తాను చెప్పినట్లుగా వినటం లేదని, కుమారుడు చేసే బిజినెస్ మంచిది కాదు, వాడు ఆ బిజినెస్లో ఉండకూడదు అని చెప్పినా వినటం లేదు అని ఆ తండ్రి బాధపడుతున్నాడు. ఆస్తినంతా కూడా అనాథాశ్రమానికి రాస్తానంటున్నాడు. ఆయన చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఒక సందర్భంలో ఆ అబ్బాయిని కూడా కలిశాను. ఏంట్రా, మీ డాడీ చెప్పినట్టు వినటం లేదంట, మీ డాడీ వద్దు అన్న బిజినెస్లో ఉండిపోయి ఇంట్లో ఏ పని చేయటం లేదంట, ఎందుకు అని అడిగాను. నువ్వు ఇలానే ఉండిపోతే మీ నాన్న ఆస్తినంతా అనాథాశ్రమానికి రాస్తానంటున్నాడు అని అన్నప్పుడు ఆ అబ్బాయి అన్నాడు, ఆయన ఆస్తి ఎవరికిస్తాడో ఆయన ఇష్టం, ఆయన బిజినెస్ ఎలా చేసుకుంటాడో ఆయన ఇష్టం, కానీ నేను చేసే పని చేయవద్దు అని చెప్పడానికి ఆయనకు అధికారం లేదు. ఆయన ఆస్తి నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను చేసే పని నాకు నచ్చింది, నేను చేస్తున్న పని నాకు మంచిగా అనిపించింది, నేను అదే చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చెప్పాలి? తండ్రి ఏమో కొడుకుని ఆ బిజినెస్ చేయొద్దు అంటున్నాడు, కొడుకేమో నేను ఇదే చేస్తాను, నాకు ఇదే నచ్చింది, నాకు ఇదే బాగుంది, ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వండి అంటున్నాడు. అంటే ఈ అబ్బాయికి ఆయన చేస్తున్న పని మంచిగా అనిపిస్తుంది, ఆయన చేస్తున్న బిజినెస్ మంచిది అనిపిస్తుంది, ఆ బిజినెస్లో సక్సెస్ఫుల్గా ఉంటాను అని అనిపిస్తుంది. కానీ ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందో విందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2వ వచనం. మన కార్యములు మనకు మంచివిగానే కనిపించును. బాగా వినండి. మన కార్యములు మనకు మంచివిగానే కనిపించును, కానీ ప్రభువు మన ఉద్దేశములను పరిశీలించి చూచును. ఎవరికి వాళ్ళు మేము చేస్తున్నది మంచిది అనిపిస్తుండొచ్చు, నేను చేసే దానిలో నేను సక్సెస్ఫుల్గా ఉంటాను అని అనిపించవచ్చు, నాకు ఈ మార్గం తప్ప వేరే మార్గం లేదు, నేను ఈ మార్గంలోనే ఉంటాను అని అనిపిస్తూ ఉండవచ్చు. కానీ సామెతల గ్రంథంలో దేవుడు అంటున్నాడు, వాక్యం పలుకుతుంది, మన కార్యములు మనకు మంచిగానే కనిపిస్తాయి, కానీ అవి దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే కార్యాలను
దేవుడు పరిశీలించి చూస్తాడు. మరి ఆయన పరిశీలించి చూచినప్పుడు ఆయనకు మంచివిగా మనం చేసే పనులు అనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 15వ అధ్యాయం తీసుకుందాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 32 వరకు మనం చూస్తే దుడుకు చిన్నవాడిని గురించినటువంటి ఉపమానం. ఈ కహాని అందరికీ తెలుసు. దుడుకు చిన్నవాడిని గురించి చిన్నప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో వింటున్నాం. మరి ఈ దుడుకు చిన్నవాడి మాట వినగానే మనందరికీ ఏమనిపిస్తుంది? ఏమండి, అందరికీ ఏమనిపిస్తుంది? దుడుకు చిన్నవాడి మాట ఆ పేరు వినగానే మనసులో ఏ ఆలోచన వస్తుంది? వాడు మంచివాడు అనిపిస్తుందా, చెడ్డవాడు అనిపిస్తుందా? దుడుకు చిన్నవాడు మంచివాడా, చెడ్డవాడా? గట్టిగా చెప్పండి. ఇటువైపు వాళ్ళు ఎవరు మాట్లాడరా? మీరు మాట్లాడితేనే బాగుంటుంది. దుడుకు చిన్నవాడు చెడ్డవాడా, మంచివాడా? మంచివాడా? చెడ్డవాడు. మరి ఆ దుడుకు చిన్నవాడు చెడ్డవాడుగా మీకు ఎందుకు అనిపిస్తున్నాడు? తాగి తందనాలు ఆడాడా, లేకపోతే ఎవరి దగ్గర దొంగతనాలు దోపిడీలు చేశాడా, ఎవరైనా మర్డర్ చేశాడా, ఎవరైనా చంపేశాడా, ఎవరి దగ్గర దోచుకున్నాడా? తల్లిదండ్రుల మాట వినకుండా అని చెప్పకూడదు. ఎందుకంటే తండ్రి ఆస్తి అడిగినప్పుడు ఇవ్వను అనలేదు, తీసుకోరా అన్నాడు. తండ్రి ఆస్తి ఇవ్వను అన్నాడా? వీడు నా భాగం నాకు కావాలన్నప్పుడు న్యాచురల్గా సహజంగా జరిగేదే. ప్రతి తండ్రి తన ఆస్తిని పిల్లలకు పంచి ఇవ్వాలి, అది రూల్. ఆ రూల్ని వీడు అమలు చేసుకున్నాడంతే. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నీ ఆస్తిలో నా భాగం ఎంతో నాకు కావాలని అడిగాడు. అందరూ పిల్లలు అడిగినట్టుగానే అడిగాడు, దాంట్లో తప్పే లేదు. వాడి ఆస్తి అంతా సొమ్ము చేసుకొని ఎక్కడో దూరదేశానికి వెళ్ళాడు. బిజినెస్ చేయడానికి వెళ్ళాడో ఏం చేయడానికి వెళ్ళాడో బైబిల్ మాత్రం చెప్పటం లేదు. బహుశా దూరదేశంలో తండ్రికి దూరంగా ఉండి తండ్రి కంటే ఎక్కువ సంపాదించుదామని వెళ్ళుంటాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం చూస్తే ఇక్కడ ఏముంది? 12వ వచనంలో తండ్రి అట్లే పంచి, 13వ వచనం, త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతా దుర్వినియోగం చేసుకున్నాడు. తండ్రి భాగాన్ని దుర్వినియోగం చేయలేదు, అన్న భాగాన్ని దుర్వినియోగం చేయలేదు. ఎక్కడో ఆ దూరదేశంలో ఎవరి దగ్గర దొంగతనం దోపిడీ చేసి దుర్వినియోగం చేయలేదు. వాడి ఆస్తిని వాడి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకున్నాడు. భోగ విలాసములతో కాలం గడిపాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ స్టోరీలో మనకేం తెలుస్తుంది? వాడుకున్నదంతా కూడా అయిపోయింది, ఆస్తి అంతా తరిగిపోయింది. సొమ్ము చేసుకొని వెళ్ళిందంతా కూడా ఫ్రెండ్స్తో ఖర్చు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఉందో, ఈ రోజుల్లో జనాలు ఏం చేస్తున్నారు? షాపులు దోచుకోవటం, బంగారు నగలు దోచుకోవటం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు, బైక్ మీద వెళ్ళే వాళ్ళని, నడిచి వెళ్తున్న వాళ్ళని మెల్లో గొలుసులు లాక్కోవటం, బ్యాంకుల్లో దోపిడీ చేయటం, ఏటీఎంలు పగలగొట్టి డబ్బులు తీసుకోవటం. ఈ రోజుల్లో చాలా రకాల సంఘటనలు జరుగుతున్నాయి. కానీ వీడు అలాంటి పనులు ఏం చేయలేదు. దుడుకు చిన్నవాడు దొంగతనాలు అయితే చేయలేదు, ఎవరి దగ్గర అక్రమంగా దోచుకోలేదు, ఎవరిని మానభంగం చేయలేదు, ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు. తన ఫ్రెండ్స్తో వాళ్ళకు కావలసింది ఇచ్చి హ్యాపీగా ఉంచాడే కానీ ఎవరిని నాశనం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. ఇక్కడ దాకా బాగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇదంతా తిన్న తర్వాత వాడు చెడ్డోడు అనిపిస్తుందా, మంచోడు అనిపిస్తుందా? ఏమండి, ఏమైనా డిసిజన్ ఏమైనా మార్చుకున్నారా? ఇందాక ముందే చెడ్డోడు అన్నారు, ఇప్పుడు ఇక్కడ దాకా విన్న తర్వాత వాడు ఇంకా చెడ్డవాడిలా కనిపిస్తున్నాడా, మంచోడిలా కనిపిస్తున్నాడా? మన కాలపు యువతి యువకులతో పోలిస్తే చాలా మంచివాడు, ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ఆ సమయం వరకు కూడా వాడు ఏమనుకుంటున్నాడు?
నేను చేస్తుంది నాకు మంచిగా ఉంది అనుకున్నాడు. లేకపోతే డబ్బు నాశనం చేసేవాడు కాదు. నేను చేస్తున్న పని ఇది నా సొమ్ము, నా డబ్బులు, నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. ఎవరి చుట్టూ తిరిగి వాడి డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి వాడిని జీవితం నాశనం చేయటం లేదు. ఎవరి దగ్గర దేహి అని అడుక్కోవటం లేదు. అప్పటి వరకు వాడికి బాగానే అనిపించింది. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి మోసాలకు పాల్పడకుండా వాడు ఏం చేస్తున్నాడు? తనకు తాను తగ్గించుకొని పందులు మేపే వాడి దగ్గర ఉద్యోగం సంపాదించుకున్నాడు. తప్ప ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోడ్ల మీద. కానీ వీడు తనను తాను తగ్గించుకొని పందులు మేపే వాడి దగ్గర ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక్కడ పందులు మేపేవాడికి వీడు ద్రోహం చేయటం లేదు. ఆ పందుల యజమాని వీడికి ద్రోహం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్నం పెట్టకుండా, సమయానికి శాలరీ ఇవ్వకుండా ద్రోహం చేశాడు. అయినా కూడా సహించి ఈ చిన్నవాడు ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో కూడా ఆకలితో అలమటిస్తూ ఎక్కడికో వెళ్ళి దొంగతనాలు చేసి కడుపు నింపుకోకుండా ఏం చేస్తున్నాడు? తాను తన చేతులతో పందులకు పెట్టే పొట్టు తిని కడుపు నింపుకుంటున్నాడు. ఇక్కడ దాకా వాడు చెడ్డవాడా మంచివాడా? ఏమండి? ఇప్పటి వరకు కూడా వాడు మంచివాడే. దుడుగు చిన్నవాడు, చెడ్డవాడు అని ఎక్కడ మనకు అర్థం కావటం లేదు. వాడు చేస్తున్న పని వాడికి మంచిగా అనిపిస్తుంది. ఈవెన్ పందుల యజమాని దగ్గర ఉద్యోగం చేయటం కూడా వాడికి మంచిగానే అనిపించింది. తనను తాను తగ్గించుకున్నాడు. గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి బిడ్డ పందులు మేపేవాడి దగ్గర ఉద్యోగం సంపాదించుకొని వాడు మోసం చేసిన, అన్నం పెట్టకుండా మోసం చేస్తూ ఉన్నా తిరిగి మోసం చేయకుండా పందులు తినే పొట్టు తిని కడుపు నింపుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథం మళ్ళా తీసుకుందాం. 16వ అధ్యాయం. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. దేవుని నీ కార్యములను దీవించుమని వేడుకొందువేని నీకు తప్పక విజయం కలుగును. ఏం చేయాలట? అంతకుముందు వాక్యంలో మనం ఏం చూసాము? మన కార్యములు మనకు మంచివిగానే కనిపించును, కానీ దేవుడు ఆ కార్యములను పరిశీలించి చూస్తాడని విన్నాం. ఆ తర్వాత వచనంలో దేవుని నీ కార్యములను దీవించుమని వేడుకొందువేని నీకు తప్పక విజయం కలుగును. ఇక్కడ ఒక మర్మం ఉంది ప్రియులారా. నీవు చేస్తుంది నీకు మంచిగా అనిపించవచ్చు, కానీ దేవుడు విజయం ఎప్పుడు ఇస్తాడో అప్పుడు నీవు చేస్తున్నది నీకు మాత్రమే కాదు, దేవునికి కూడా మంచిది అనిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఎప్పుడైతే జీవితంలో అపజయం ఎదురవుతుందో, చాలామంది అంటుంటారు, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, ఎన్నో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను, కానీ అపజయం ఎదురవుతుంది అంటే దేవుడికి నీవు చేసే పని ఇష్టం లేదు అని అర్థం. నీవు చేస్తున్నది మంచి పని అయినా ఎప్పుడైతే నీ పనిలో నీకు అపజయం ఎదురవుతుందో, దట్ మీన్స్ గాడ్ డస్ నాట్ లైక్ ద వే యు ఆర్ డూయింగ్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని దుడుకు చిన్నవాడు తెలుసుకున్నాడు. జీవితాన్ని నాశనం చేసుకోలేదు. ఇక నేను అపజయం పాలయ్యాను అని ఉరేసుకొని చావలేదు. పురుగుల మందు తాగి చావలేదు. రైలు పట్టాల మీద పడుకొని ఆత్మహత్య చేసుకొని చావలేదు. ఎప్పుడైతే నేను చేసిన పని ఇప్పటి వరకు మంచిగానే అనిపించింది, కానీ నాకు అపజయం ఎదురవుతుందని గ్రహించాడో వెంటనే మనసు మార్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నా తండ్రి దగ్గర అనేక మంది పని చేసే వాళ్ళు ఉన్నారు. 3 పూటలా కడుపు నిండా అన్నం తిని సంతోషంగా పని చేస్తున్నారు, కానీ నేను ఇక్కడ పందులు మేపుతూ పందులు తినే పొట్టు తింటూ నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అని మంచి ఆలోచనతో మనసులో అనుకుంటున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను, నా తండ్రిని క్షమించమని అడుగుతాను. అప్పటి వరకు మంచిది అనుకున్నటువంటి వాడికి
అప్పటి వరకు వాడు జీవించిన జీవితం మంచిగా అనిపించడం లేదు. అప్పటిదాకా ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాం, విన్నదంతా కూడా చిన్నవాడు మంచి చేశాడు అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ మంచి చేశాడు, కానీ సక్సెస్ లేదు. సుదూర ప్రాంతంలో బిజినెస్ చేయడానికి వెళ్ళాడు, కానీ సక్సెస్ లేదు, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు అర్థమవుతుంది, నేను చేస్తున్న పని దేవునికి ఇష్టం లేని పని అని గ్రహించి తిరిగి దేవుని చెంతకు రావాలని ఇష్టపడ్డాడు. తండ్రి వద్దకు వెళ్ళి తండ్రిని క్షమించమని అడుగుతానన్న మనసులో అనుకుంటున్నాడు. తిరిగి వెళ్ళాడు, తండ్రితో అంటున్నాడు, తండ్రి, నేను దేవునికి నీకు ద్రోహం చేశాను. నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదు. చూడండి ఎంతగా తగ్గించుకుంటున్నాడో. ఈ చిన్నవాడు చెడ్డవాడు కాదు. బాగా గమనించండి, మనసులో వాడి మీద చెడ్డ ఆలోచన ఉంటే ఆలోచన మార్చుకోండి. ఈ దుడుకు చిన్నవాడు చెడ్డవాడు కాదు. మనసులో అనుకుంటున్నాడు, అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నాడు. అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అతి ఉత్తమమైనటువంటి గుణం. క్షమించమని అడగటము ఒక మనిషిలో ఉన్న అతి ఉత్తమమైనటువంటి గుణం. ఈ దుడుకు చిన్నవాడు తండ్రిని క్షమించమని అడుగుతున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి తప్పు చేశానని గ్రహించి ఎవరికైతే ద్రోహం చేశాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య సంతోషం వెల్లివిరుస్తుంది, సమాధానం వెల్లివిరుస్తుంది. ఎప్పుడైతే ఈ కుమారుడు క్షమించమని తండ్రిని అడిగాడో తండ్రి పరిపూర్తిగా వాడు చేసినంతా కూడా మర్చిపోయాడు. ఏం చేస్తున్నాడు? వెంటనే పని వాళ్ళని పిలిచి వీడి కాళ్ళకు చెప్పులు వేయండి, ఎందుకంటే చెప్పులు అరిగిపోయాయి. వీడికి మంచి మేలిమి వస్త్రములు ధరింప చేయండి అన్నాడు. వేలికి ఉంగరం పెట్టమంటున్నాడు. చచ్చిపోయాడు అనుకున్నటువంటి నా కుమారుడు తిరిగి వచ్చాడు. తండ్రి ఏమనుకున్నాడు? వీడిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ఎక్కడ చచ్చాడో ఏమో అనుకున్నాడు. కానీ వాడు తిరిగి వచ్చిన తర్వాత తండ్రిలో ఆనందం, ఎంత ఆనందం అంటే, దుర్మార్గుడు అనుకున్నటువంటి నా కుమారుడు తప్పయిందని గ్రహించి నన్ను క్షమించమని అడిగాడు. అది తండ్రిలో ఆనందం. చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగాడు అనే ఆనందం తండ్రిలో ఉంది. అందుకే ఏ జీవితాన్నైతే కుమారుడు కోల్పోయాడో దానిని పరిపూర్తిగా తిరిగిచ్చాడు. వాడి ఆస్తి, వాడి వాటా తరిగిపోయింది, కానీ తండ్రి ఆస్తి ఇంకా ఉంది. ఆ తండ్రి ఆస్తి వాడికి ఇంకా భాగం ఇవ్వటానికి తండ్రి ఇష్టపడ్డాడు. వేలికి ఉంగరం తొడగటం అంటే ఒక పదవిని ఇవ్వటము. ఏ పదవినైతే కోల్పోయి వెళ్ళిపోయాడో తిరిగి ఆ పదవిని కుమారుడికి ఇచ్చాడు. మేలిమి పట్టు వస్త్రములు ధరింపజేశాడు. అంటే తండ్రిలో ఎంత ఆనందం ఉంటే ఇవన్నీ చేయాలి. అదే మనమైతే ఏం చేస్తాం? ఇడియట్, మొత్తం నాశనం చేసుకుని వచ్చా, గెట్అవుట్ అంటారా లేదా? అలా అనవు అన్న తల్లిదండ్రులు ఎవరు ఉన్నారు ఇక్కడ? మా కొడుకు మొత్తం నాశనం చేసుకుని తిరిగి వస్తే హ్యాపీగా కౌకలించుకుంటాము, మేము తిట్టము అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నిజం చెప్పారు, లేకపోతే మీ సురుపాలు చేసి గుళ్ళో పెడదాం అనుకున్నాను. ఎవరైనా చెయ్యి ఎత్తితే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే కుమారుడు చేసిన తప్పును గ్రహించి తిరిగి వచ్చాడో తండ్రి సర్వము తిరిగిస్తున్నాడు. ఒక్క నిమిషం అందరు లేచి నిలబడండి ప్రియులారా, అందరు లేచి నిలబడండి. తండ్రిది అనంతమైనటువంటి ప్రేమ. ఈ స్టోరీలో ఉన్నటువంటి తండ్రి దేవునితో పోల్చబడుతున్నాడు. అనంతమైన ప్రేమలో అభయం కోరి వచ్చినటువంటి కుమారుణ్ణి, పాపిని అని గ్రహించి క్షమాపణ అడిగిన కుమారుణ్ణి ఆ తండ్రి స్వీకరించాడు. మరి ఆ అనంతమైన ప్రేమలో, దేవుని యొక్క అనంతమైన ప్రేమలో నీవు పాలు పంచుకోవాలని ఇష్టపడితే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు తిరిగి రావాలి. నీ పాపపు జీవితం నుంచి నీవు తిరిగి వెనక్కి రావాలి. ఏ ప్రేమలో దేవుడు నేను కలుగజేశాడో ఆ ప్రేమను మరచి దూరం వెళ్ళిపోయావేమో,
తిరిగి రావాలి. టర్న్ బ్యాక్ టు గాడ్, టర్న్ బ్యాక్ టు హిస్ లవ్. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. అందరినీ పాడిన తర్వాత పాడండి ప్రియులారా. అనంత ప్రేమలో అభయం కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకకే ఎదురు చూచెను. నా తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకకే ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయం కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయం కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. మీరలా ప్రార్థన చేయండి. ఈరోజు ఈ సువిశేష వాక్యములు మనం వింటూ ఉంటే మన జీవితంలో నేను మారాలి అనే ఆలోచన కలుగుతుందా లేదా? నీవు చేస్తున్న పాపము, నీవు చేస్తున్న పని నీకు సుఖాన్ని, సంతోషాన్ని, మంచితనాన్ని ఇస్తూ ఉండవచ్చు. నీవు చేస్తున్నది ఏదైనా నీకు మంచిది అనిపిస్తూ ఉండవచ్చు. కానీ సామెతల గ్రంథంలో దేవుడు పలుకుతున్నాడు, నీకు విజయం లేకపోతే, నీ జీవితంలో అపజయం ఎదురవుతూ ఉంటే నీవు చేస్తుంది దేవుని దృష్టిలో మంచిది కాదు. అందుకే దేవుని దృష్టిలో మంచిది కానటువంటి ఆ కార్యాన్ని ఈరోజు విడిచిపెట్టు. నీ జీవితంలో సక్సెస్ రావాలి, నీ జీవితంలో సమాధానం ఉండాలి, నీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, నీ శరీరంలో ఆరోగ్యం ఉండాలి అంటే నీవు చేస్తున్నది తప్పు అని గ్రహించు. తిరిగి ప్రభు సన్నిధికి వస్తే ప్రేమ గల దేవుడు, ప్రేమ కోసం ఈ లోకంలో అవతరించినటువంటి క్రీస్తు ప్రభు ఈరోజు నిన్ను స్వీకరిస్తాడు. ఏనైతే కోల్పోయి ఉన్నావో దాన్ని తిరిగి రెట్టింపుగా నీకు ప్రసాదిస్తాడు. నీ ఆరోగ్యం కోల్పోయావా, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ కుటుంబంలో సమాధానం కోల్పోయి పోట్లాడుకుంటున్నారా, ఆ పోట్లాటకు స్వస్తి చెప్పి నీ కుటుంబంలో సమాధాన స్థాపన చేస్తాడు. ఏది కావాలో ఆలోచించను ప్రియులారా. నువ్వు మంచిది అనుకున్న దానిలో నీకు అపజయం ఎదురవుతూ ఉంటే దానికి ఈ రోజుతో స్వస్తి చెప్పండి. ఈ సువిశేషాన్ని విని, సువిశేష వాక్యాలను విని ఈ గుడికి చిన్నవాడిలాగా ప్రభు వైపు తిరిగి వచ్చి కోల్పోయినదంతా కూడా తిరిగి సమృద్ధిగా పొందుకుందాం. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసువేనయ్యా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసువేనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదా
వచ్చెను వాడు సువిశేషమందలి దుడుకువాడు అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను వాడు సువిశేషమందలి దుడుకువాడు వాడు సువిశేషమందలి దుడుకువాడు వాడు సువిశేషమందలి దుడుకువాడు. ఆలోచించండి ప్రియులారా, దుడుకు చిన్నవాడు మనకు దుడుకుగా చెడ్డవాడిగా కనిపిస్తున్న వాడిలో చాలా మంచితనం ఉంది, తగ్గించుకునే గుణం ఉంది, ఎవరిని మోసం చేయాలనే ఆలోచన లేదు, ఓటమిలో అపజయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. ఇక్కడ నిలుచున్నటువంటి నీలో ఎలాంటి ఆలోచన? నీ జీవితంలో అపజయం ఎదురైనప్పుడు ఈ ఆలోచన ఉంటుంది. నీ జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఈ ఆలోచనతో తనువు చాలించుకోవాలనే ఆలోచన వస్తూ ఉంది. గ్రహించండి ప్రియులారా, దుడుకు చిన్నవాడు మంచివాడే ఎలా అయ్యాడు అంటే వాడు చేస్తున్నది దేవుని దృష్టిలో మంచిది కాదు అని గ్రహించి దానికి స్వస్తి చెప్పి తిరిగి ప్రభు సన్నిధికి వచ్చాడు. ఈరోజు ఆ ఆలోచన నీలో ఉంటే, నీ మార్గంలో సరి చేసుకోవాలి, నేను తిరిగి యేసు గృహం వైపు వెళ్ళాలి, నేను పరులను క్షమించడమే కాదు దేవుడు నన్ను క్షమించాలి అనే ఆలోచన నీలో ఎప్పుడైతే వస్తుందో, ప్రియులారా, నీవు కోల్పోయిన జీవితాన్ని, నీవు కోల్పోయినటువంటి వ్యాపారాన్ని, నీవు కోల్పోయినటువంటి శాంతి సమాధానాన్ని దేవుడు తిరిగి సమృద్ధిగా ఇస్తాడు. కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందుకున్న దుడుకువాడిలాగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనం మంచి నిర్ణయం తీసుకొని ప్రభువుని ఆశ్రయిస్తామో, మన మంచి నిర్ణయం ద్వారా ప్రభువు ఇష్టపడే విధంగా ప్రవర్తిస్తామో, ఈరోజే ఆ దినం ఎప్పటి కోసమో ఉండకూడదు, ఆ దినము ఈ దినమే అని వాక్యం పలుకుతుంది. ఇంకా నేను చూస్తాను, ఇంకా కొన్ని రోజుల దాకా ఆగుతాను, ఇంకా ఇలానే కొనసాగుతాను, ఇది బాగా ఉంది అని అనిపిస్తున్న నీ మార్గం, చెడు మార్గం, అపజయాలు ఉన్నటువంటి మార్గం, ముళ్ళబాట, కఠినమైనటువంటి త్రోవ, దాన్ని విడిచిపెట్టి తిరిగి యేసు ప్రభు చూపించిన మార్గములో నడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని పలికినటువంటి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కోసం ఎదురు చూస్తున్న ప్రభు సన్నిధికి నీవు వచ్చి నీ పాప రోత జీవితాన్ని సమర్పించి క్షమాపణ అడుగు. అయ్యా, నీ వాక్యాలకు విరుద్ధంగా, నీ ఆజ్ఞలకు విరుద్ధంగా నేను జీవించాను, నన్ను మన్నించు. నేను నీకు ద్రోహం చేశాను, నన్ను మన్నించు. నీ కుమారుని అనిపించుకోదగను, నన్ను మన్నించు. ఎప్పుడైతే ఈ దుడుకు చిన్నవాడి మనస్తత్వంతో ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుంటామో, ఈరోజు దేనికోసమైతే నువ్వు వచ్చావో అది తప్పకుండా పొందుకొని వెళ్తావు, తప్పకుండా పొందుకొని వెళ్తావు. ప్రభు సన్నిధిలో మోకరించి మీ చేతులు జోడించి ఆ ప్రభు ఆశీర్వాదం రావటం కోసం మీ జీవితాన్ని సమర్పించండి ప్రియులారా, మీ జీవితాన్ని సమర్పించండి. ఏదైతే పాప మార్గం అని మీకు కనిపిస్తుందో, ఏ ఆలోచన తప్పు అని మీకు అనిపిస్తుందో, ఎవరికి ద్రోహం చేశామని మీకు మనసులో తడుతుందో, ఎవరికి విరుద్ధంగా జీవించాననే ఆలోచన మీ మనసులోకి వస్తుందో, దాన్ని విడిచిపెట్టండి. విడిచిపెడతామని ప్రభు సన్నిధిలో మాటివ్వండి. ఎవరెవరైతే ఆరోగ్యం కోసం వచ్చినారో, అనారోగ్యంతో వచ్చి
ఈరోజు ఈ ఆరాధన ద్వారా నాకు మంచి ఆరోగ్యం చేకూరుతుందన్న ఆలోచనతో వచ్చారో, ఆశతో వచ్చారో, ప్రియులారా, మీ జీవితాన్ని సమర్పించండి. దుడుకు చిన్నవాడి లాగా ప్రవర్తించండి. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటామో ఆయన మనల్ని బట్టి ఆనందిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. నీ బిజినెస్లో లాస్ ఉందా? నీవు చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా వేస్ట్ అయిపోయిందా? నీ పార్ట్నర్స్ నిన్ను మోసం చేశారా? లేదా నువ్వు చేస్తున్న బిజినెస్లో నీవే నీ పార్ట్నర్స్ని మోసం చేస్తున్నావా? ఆర్ నీవు చేస్తున్నంత మంచిగా ఉన్నా అపజయం వస్తుందా? మార్గం మార్చు, నీ బిజినెస్ మార్చు. దేవునికి ఏ కార్యమైతే ఇష్టమో ఆ కార్యంలో చేయటం ప్రారంభించు. ఈ దివ్య సప్రసాద ప్రభు మీ అందరి జీవితంలో మేలు చేస్తాడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక.